పాకిస్తాన్లో ఉగ్రవాదం అంతమొందించేందుకు భారత సైన్యం పోరాడుతూనే ఉంటుంది. పాకిస్తాన్పై దాడిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలకంగా మారింది. పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ ఉగ్రవాదులను భారత సైన్యం నేలమట్టం చేసింది. పాకిస్తాన్ను నమ్మే ప్రసక్తే లేదంటున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ మాధవపతి కాళిదాస్తో మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ స్పెషల్ ఇంటర్వ్యూ. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా ఇప్పటికే పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలను కూడా నేలమట్టం చేసింది. దీనికి సంబంధించిన మనతో పాటు మాట్లాడేందుకు ఎయిర్ ఫోర్స్ ఇండియన్ రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్ మాధవపతి కాళిదాస్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకున్నాం. సార్, అసలు ఏం జరుగుతుంది సార్? భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో కూడా అసలు ఏం జరగబోతుంది? మీరు చెప్పినట్టు ఆపరేషన్ సింధూర్ అనేది మొదలైంది. దీనికి అంకురార్పణ ఎక్కడ జరిగింది? మన పెహల్గాంలో అమాయకమైన టూరిస్ట్ని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా అన్యాయంగా మతపరంగా పక్కపక్కన లెక్క చూసి విడిగా నించోబెట్టి చంపారు. ఇంత దారుణమైనటువంటి మతోన్మాదం భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదండి. స్వతంత్ర చరిత్రలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా దారుణమైన విషయం. ఈ విషయం పైన దేశ నాయకత్వం చాలా సీరియస్గా తీసుకుంది, మన పొలిటికల్ లీడర్షిప్. తదనుగుణంగానే ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ని, నేవీని కలిపి పరిభాషలో మిలిటరీ అంటారు. వాళ్ళతో పిలిపించి సుదీర్ఘ చర్చలు చేసి పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పండి, మీరు ఎటువంటి ప్రణాళిక అయినా రచించండి, మీ వెనకాల మేము ఉన్నాము, మనందరం 130 కోట్ల మంది భారతీయులు ఉన్నారని చెప్పి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దాని ప్రకారం పక్కా ప్రణాళిక చేసుకొని ముందు మనకున్న శక్తి సామర్థ్యాలతో పాకిస్తాన్కి బాగా బుద్ధి చెప్పచ్చు. అందులో భాగంగా కేవలము టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ప్రకారము ఎన్ని ఉన్నాయి, ఏవున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది గుర్తించి మొదటి రోజున మనం బార్డర్ కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండానే మన దేశంలో ఉంటూ మన యుద్ధ విమానాలు, క్షిపణులు ప్లస్ ద్రోణులు, ఈ డ్రోన్స్ను వాటి అన్నిటితో సహా చూసి 9 ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసి దాదాపు 80 నుంచి 100 మంది తీవ్రవాదుల్ని ఏరిపారేశాము. దాని తర్వాత పాకిస్తాను ఆ తీవ్రవాదులకి సపోర్టుగా మన మీద డ్రోన్స్తో విరుచుకుపడ్డది. 2 రోజులు నిన్నటితో సహా వరుసగా విరుచుకుపడ్డది. ఎక్కడికక్కడ మనకున్న అద్భుతమైన ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీతో రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది, ప్లస్ DRDO స్వదేశీ పరిజ్ఞానంతో ఇచ్చినటువంటి ఈ టెక్నాలజీతో మనము వాళ్ళు వేసినటువంటి ప్రతి అడుగు, అంటే భారత భూభాగంలోకి వచ్చి జమ్మూ కాశ్మీర్ నుంచి రాజస్థాన్ దాకా వాళ్ళు మన స్థావరాలపైన, ముఖ్యంగా మిలిటరీ స్థావరాలు, మనమేమో అంతర్జాతీయ న్యాయ ఏదైతే నిబంధనలు ఉంటాయో దానికి అనుగుణంగానే మనము వాళ్ళ ఉగ్రవాద శిబిరాలను కొట్టాం. ఎందుకంటే మన ఉగ్రవాదుల ద్వారా మనకి బాధ కలిగింది ఇన్నేళ్ల నుంచి. కానీ మరి వాళ్ళు దేనికి కొట్టాలి? వాళ్ళు మనని ఛాలెంజ్ చేశారు. మన మిలిటరీ టార్గెట్స్ని వాళ్ళు ఎంచుకున్నారు. అలాగే సామాన్యమైన పౌరులు, జనవాసాలు వాళ్ళ ఇళ్ల మీద వేశారు. అంటే ఏదైతే అంతర్జాతీయటువంటి ప్రోటోకాల్స్ ఉన్నాయో దానిని వ్యతిరేకంగా వారు యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా మన మిలిటరీ టార్గెట్స్ని కొట్టారు. సామాన్యమైన ప్రజల్ని నిన్న మొన్న కొడుతున్నారు. దానికి త్రిప్పి కొడుతూ వాళ్ళ ప్రయత్నాలని వమ్ము చేస్తూ మనం మళ్ళీ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, రఫీకి కానివ్వండి, నూర్ఖాన్ కానివ్వండి, ఇలా 6 నుంచి 8 వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో నాశనం చేసి అటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ మీద కూడా తీవ్రమైన దెబ్బ కొట్టాము. ఎందుకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ మీద దెబ్బ కొట్టాము అంటే, ఒకసారి దీన్ని మిలిటరీ భాషలో ఎయిర్ సుపీరియారిటీ అంటారు. అంటే అవతల నుంచి వైమానిక దళాలు కానీ వాళ్ళ మిజైల్స్ కానీ గాల్లోకి లేవకుండా, యుద్ధ విమానాలు గాలిలోకి లేవకుండా శత్రువుని కనుక బలహీనపరిస్తే ఆ తర్వాత మనం చేసే ఆక్రమణ ఎలా ఉంటుందో, ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఉంటుంది, ఆ దిశగా వెళుతోంది. మనం చాలా ధర్మబద్ధమైన యుద్ధం చేస్తున్నాము. కేవలము మన టార్గెట్ పాకిస్తాను ప్రజలు నాశనం అయిపోవాలని కాదు, కేవలము ఉగ్రవాదులు, చిట్ట చివరి ఉగ్రవాది దాకా విడిచిపెట్టే సమస్య లేదని చెప్పి దేశ నాయకత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగానే ఇండియన్ మిలిటరీ స్పందిస్తోంది. వరుసగా గత 2 రోజుల్లో రాత్రి సమయంలో వరుసగా జమ్మూతో మొదలై మొన్న ఇటు జైసల్మేర్, అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి మన ఎయిర్ బేస్, వాటి మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు. కానీ మన రష్యా నుంచి దిగుమతి చేసుకున్న సుదర్శన చక్ర S-400 వ్యవస్థ, DRDO ఇచ్చినటువంటి ఇతర సహాయ
ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో వాళ్ళు చేసిన ప్రతి అటాక్ని 99% మనం నాశనం చేసాం. ఒకటి అరా డ్రోన్స్ పడి ఉండొచ్చు. వాళ్ళు అంటే ఎందుకు డ్రోన్సే ఉపయోగిస్తున్నారు, ఇతర బలాల్ని ఎందుకు ఉపయోగించట్లేదు అన్న ప్రశ్న సామాన్య ప్రేక్షకుల్లో వస్తుంది. డ్రోన్స్, మిజైల్స్ అందులో ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ప్రాణాలకు విలువైన పైలట్లు అనేవి లేకుండా కేవలము ఆయుధాలు మాత్రమే ఉపయోగించే స్థితిలో ఈరోజు డ్రోన్స్ ఉన్నాయి. అందుకని వాటిని ప్రయోగించారు. మనం కూడా అవే ప్రయోగిస్తున్నాము. తేడా ఎక్కడొచ్చిందంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే శత్రు దేశం నుంచి వచ్చే డ్రోన్స్ కానీ, యుద్ధ విమానాలు కానీ, మిజైల్స్ కానీ వాటిని ఎదుర్కోవటానికి, నాశనం చేయటానికి ఉండే వ్యవస్థని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. అందులో 3 భాగాలు ఉంటాయి. ముందు రాడార్ వాటిని పసిగడుతుంది. మన దగ్గర ఉన్న సొఫిస్టికేటెడ్ టెక్నాలజీలో వాళ్ళు వాళ్ళ దేశంలో టేక్ ఆఫ్ కాంగానే 300-400 కిలోమీటర్ల దూరం అయినా సరే వాటిని వెంటనే గుర్తించి ఇక్కడున్నటువంటి నేల నుంచి ఆకాశంలోకి వెళ్ళే మిజైల్స్ని రెడీ చేస్తుంది. అవి ఎంటర్ కాగానే మన మిజైల్స్ వెళ్ళి వాళ్ళ మిజైల్స్ని కానీ, వాళ్ళ డ్రోన్స్ను కానీ, వాళ్ళ యుద్ధ విమానాలను కానీ నిమిషాల్లో నాశనం చేస్తుంది. అదే జరిగింది. అవి జరిగిన తర్వాత మన డ్రోన్స్ వెళ్ళి, మన యుద్ధ విమానాలు వెళ్ళి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ని చిత్తు చేశారు. ఈ 3-4 రోజుల్లో 2 రోజుల్లో జరిగింది ఏమిటి అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్లో ఉన్న డొల్లతనం బయటపడ్డది. అవి ఎందుకు పనికిరావు మన ముందని అర్థమైంది. ప్రాక్టికల్గా యుద్ధ రంగంలో ప్రూవ్ అయింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు మన మీద దాడి చేయడానికి డ్రోన్స్ అండ్ యుద్ధ విమానాల ద్వారా ప్రయత్నిస్తే 99% ఆ వ్యవస్థలను కూల్చేశాము. కనుక ఈరోజు ఏమి చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. ఇందాకే వార్తా ప్రసార మాధ్యమాల్లో చూశాను. మనం మాట్లాడుకుందాము అంటే కాళ్ళబేరానికి దాదాపుగా వచ్చేశారు. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. ప్రస్తుత పరిస్థితి అలా ఉంది. అంతర్జాతీయ సమాజం మన పట్ల ఉంది. అన్ని దేశాలు మన పట్ల ఉన్నాయి. రోగ్ కంట్రీస్ అయిన చైనా, టర్కీ లాంటి 1-2 దేశాలు పైకి ఏదో కొంత మాట్లాడుతున్నాయి అంటున్నారు. కానీ అంతర్జాతీయ సమాజం మన పక్కన ఉన్నది. చిట్ట చివరి తీవ్రవాది దొరికేదా ప్రభుత్వం వదలదు. నెక్స్ట్ అదే దిశగా అడుగులు సాగుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పనితనం ఎలా ఉంటుంది ఈ యుద్ధ విభాగంలో? ఇప్పుడు మనం ఎటువంటి ఆయుధాలు, ఎటువంటి ప్లాట్ఫామ్స్ ఉపయోగించాలన్న దాన్ని బట్టి ఉంటుందండి. ఒకవేళ మనము ఆకాశ మార్గం ద్వారా వెళ్ళి యుద్ధం చేయాలి అన్నది ఒక డెసిషన్ తీసుకుంటే అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వస్తుంది. మన దగ్గర ఉన్న ఫైటర్ జెట్స్ శత్రు దేశం యొక్క భూభాగంలోకి వెళ్ళి మిజైల్స్, బాంబులు కురిపించి మనం ఏ టార్గెట్ని కొట్టాలని లెక్క వేసుకున్నామో దాన్ని కొట్టేస్తుంది. ఆర్మీ అయితే నేల ద్వారా వెళ్ళి వాళ్ళ టార్గెట్స్ని నాశనం చేసి ఆక్రమించుకుంటుంది. నేవీ కూడా ఏం చేస్తుందంటే వాళ్ళ సీ పోర్ట్స్, ఈ విషయంలో పాకిస్తాన్ చాలా బలహీనంగా ఉంటుంది. నేవీలో ఉన్నదే ఒక్క కరాచీ సీ పోర్టు, అదొక్కటే ఉంది. ఒకవేళ దాన్ని టార్గెట్ చేయాలని కనుక నిర్ణయం తీసుకుంటే మన నేవీ దెబ్బకి కుదేలైపోతుంది. ఒకసారి కరాచీ ఎయిర్పోర్ట్ కనుక కుదేలైందంటే 1971 వార్లో కూడా అలాగే జరిగింది. పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది. పాకిస్తాన్కి వచ్చే సప్లైస్ అన్నీ ఆగిపోతాయి. ముఖ్యంగా పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఇవన్నీ ఆగిపోతాయి. పూర్తి స్థాయి యుద్ధంతో గనక మనం దిగితే పాకిస్తాన్ నేలమట్టం అయిపోతుంది. అయితే మనం ఆ పని చేయకుండా మనం ఏదైతే ఒక న్యాయానికి, ధర్మానికి కట్టుబడి కేవలం ఉగ్రవాదులు మాత్రమే మమ్మల్ని ఇన్నాళ్ళ నుంచి ఇబ్బంది పెడుతున్నారు, ఆ ఉగ్రవాద శిబిరాలు, మూలాలు, వాళ్ళ నాయకత్వము, వాళ్ళ లీడర్సు అందరినీ మనం అంతమొందిస్తామని ప్రతిజ్ఞ చేశాము. దానికి అర్థమే, దానికి నిజమైన పరమార్థం ఆపరేషన్ సింధూర్ అండి. ఆ దిశగానే మనం వెళ్తున్నాము. మొత్తానికి చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఉగ్రవాదులను అందించడమే భారత్ మిషన్ యొక్క లక్ష్యం అని చెప్పేసి కాళిదాస్ గారు చెప్తున్నారు. దాంతోపాటు భారత సైన్యం ఒక పటిష్టంగా ఉంది. భారత సైన్యం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి ఇటు భారతదేశాన్ని కూడా కాపాడుతూ వస్తుందని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లీడర్ ఉమాపతి కాళిదాస్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కృష్ణతో కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.